Hey guys, what's up? So welcome back to our channel Lakshmi Chakra the vlog. So this vlog ఏంటంటే special program in Dr. Chakri's Vidyalaya, The Boss, Entertainment Kebab Season 2. So let's see. Yahoo round. What is the second round? What is the round? Yahoo. Okay. Super. Option A, school లేదా ఆఫీస్. ఆప్షన్ బి సినిమా. ఆప్షన్ సి ట్రైన్ లేదా బస్సు. ఆప్షన్ డి గుడి టెంపుల్స్ క్లోజ్ అవుతాయని. ఓకే సార్, క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో టైం అయిపోతుందని కంగారు పడతాము? బస్సు వెళ్ళిపోతుందని అంతేనా? ఆన్సర్స్ కరెక్టే, బట్ ఎక్కువ హైయెస్ట్ సర్వే చేసినప్పుడు సో ఇక్కడ ట్రైన్ బస్సు చెప్పారు, కానీ స్కూల్ ఆఫీస్ కూడా ఉంది. అంటే చక్రీస్ విద్యాలయంలో శాలరీ కట్టి కదని అన్ని చోట్ల అనుకున్నారా? ట్రైన్ బస్సు is the right answer. 20 points. Yes, right sir. A, ఆహారం. ఆప్షన్ బి బైక్స్. ఆప్షన్ సి ఫోన్. ఆప్షన్ డి టీవీ రిమోట్. చాలా మంది వాళ్ళ కోపాన్ని వేటి మీద చూపిస్తారు. చాలా మంది వాళ్ళ కోపాన్ని వేటి మీద చూపిస్తారు. చెప్పండి. ఆహారం. చాలా మంది వాళ్ళ కోపాన్ని వచ్చినప్పుడు అమ్మతో నేను ఈరోజు అన్నం తినబో, నేను తిన్ను అన్నం, ఎందుకంటే నువ్వు వస్తావుగా, నువ్వు కొట్టావు అంటారు అని అనుకోండి. ఆమె చెప్పారు సారీ తెలుసా చెప్తారు. ఫోన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అడ్రస్. ఆప్షన్ బి చిల్లర. ఓకే, చేంజ్. ఆప్షన్ సి లిఫ్ట్. ఓకే, ఆప్షన్ డి టైం. సో అడ్రస్. మనకి తెలియని వ్యక్తులని ఎక్కువగా అడిగేది ఏమిటి? లిఫ్ట్. ఓకే, లిఫ్ట్ లాక్ చేశారు. అడ్రస్, చిల్లర, లిఫ్ట్, టైం. సో అన్ని రైట్ ఆన్సర్స్, బట్ మోర్ మెంబర్స్ ఇచ్చిన ఆన్సర్ ఈజ్ లిఫ్ట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. టైం ఎక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ బి చేంజ్ లేదని చాక్లెట్ ఇచ్చినప్పుడు. ఆప్షన్ సి ఆన్లైన్ పేమెంట్ పని చేయనప్పుడు. ఆప్షన్ డి కౌంటర్ దగ్గర పర్సన్ లేట్ చేస్తున్నప్పుడు. కౌంటర్ షాపింగ్ చేశాక బిల్లింగ్ కౌంటర్ దగ్గర దేనికోసం చిరాకు వస్తుంది? పానీపూరి అమ్మేవారి దగ్గర. ఆప్షన్ బి ఆటో డ్రైవర్ దగ్గర. ఆప్షన్ సి సేల్స్ మ్యాన్ దగ్గర. ఆప్షన్ డి క్యూ లైన్ దగ్గర. భయ్యా లేదా అన్న అనే పిలుపు ఎవరి దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము? పానీపూరి దగ్గర. ఓహో, భయ్యా భయ్యా ప్యాస్ డాలు, భయ్యా భయ్యా ప్యాస్ డాలు అని అనుకున్నారు, కానీ ప్యాస్ డాలు పాసుడాలు అనుకున్నారు, కానీ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఎస్, బేరాలు లేవు. బి ఆంటీ. సి త్వరగా రెడీ అవ్వు. డి వంట చెయ్యి. మరొక అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడిన పదం ఏంటి? ఏంటి? త్వరగా రెడీ అవ్వు. ఓకే, లాక్. మేడంకి వాళ్ళ సార్ త్వరగా రెడీ అవ్వంటే నచ్చింది, అర్థమైపోయింది. ఓకేనా? సో అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడిన పదం ఏంటి అంటే త్వరగా రెడీ అవ్వని చెప్పడం జరిగింది, కానీ త్వరగా రెడీ అవ్వు అనేది
సో రైట్ ఆన్సర్ కాదు, సారీ రాంగ్ ఆన్సర్. బేరాలు లేవు, ఎందుకంటే షాపింగ్ చేస్తున్న బేరాలు బాగా ఆడుతూ ఉంటారు. బేరం లేదమ్మా అంటే వాళ్ళకి బేరం లేదా. సో షాపింగ్ చేస్తుంటారు మేడం లేడీస్, ఎక్కువ బేరాలు ఆడుతూ ఉంటారు. ఓహో మీరు బేరం ఆడరేమో. మ్యూజిక్ వినటం, మ్యూజిక్. ఆప్షన్ బి టీ కాఫీ తాగటం. ఆప్షన్ సి నెంబర్స్ లెక్క పెట్టడం. ఆప్షన్ డి ఇష్టమైన వారికి ఫోన్ చేయటం. కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ మంది చేసే పని ఏంటి? మ్యూజిక్ వినటం, లాక్. ఓకే, కోపం వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కువగా మంది చేసే పని ఏంటంటే మ్యూజిక్ వినటం అని చెప్పారు. మ్యూజిక్ వినటం. జనరల్ మీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం మేడం చెప్పండి. ఇళయరాజా సాంగ్ సార్, ఏఆర్ రెహమాన్ సాంగ్ సార్, మణిశర్మ సాంగ్ సార్, కోటి సాంగ్ సార్. ఓకే నైస్. అంటే ఒకటి మంచి సాంగ్ అనాలంటే మీకు ఏం కావాలి దాంట్లో? నచ్చాలి. ఓకే ఓకే, మీకు నచ్చాలంటే ఆ సాంగ్ ఏముండాలి? నచ్చినట్టు ఉండాలి. ఓకే, మ్యూజిక్ వినటం ఇస్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. ఓకే, ఆప్షన్ ఏ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ రోజు. ఆప్షన్ బి ఫంక్షన్స్ ఉన్నప్పుడు. ఆప్షన్ సి పొలిటీషియన్స్ గెలిచినప్పుడు. ఆప్షన్ డి జాతరలు జరుగుతున్నప్పుడు. దీపావళి కాకుండా ఇంకా ఎలాంటప్పుడు పటాసులు కాలుస్తుంటారు? దీపావళి టైం మీరు అనుకున్నారు, కానీ 2 ఆన్సర్స్ చెప్పి ఏది లాక్ చేశారో లాక్ చేయలేదు. సారీ, కానీ ఫస్ట్ చెప్పింది కాన్ఫిడెంట్ చెప్పి లాక్ అన్నట్లయితే సినిమా హీరో రిలీజ్ ఫంక్షన్ రోజు. అందుకే జాగ్రత్తగా, టైం ఇస్ వెరీ ప్రీషియస్. దేనైనా తిరిగి పొందవచ్చు కానీ కాలాన్ని పొందలేము, అవునా కదా? ఆప్షన్ ఏ స్నానం చేయనప్పుడు, అంటే బాత్ చేయనప్పుడు. సి ముఖ్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆప్షన్ సి ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు. ఆప్షన్ డి ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు. ఎలాంటప్పుడు ఎక్కువగా పర్ఫ్యూమ్ వాడుతాము? పర్ఫ్యూమ్, సెంటు. తెలుగులో అత్తరు, అత్తరు. లాక్ చేస్తా. స్నానం చేయనప్పుడు. ఓకే, సో యాక్చువల్ గా 4 ఆన్సర్స్ కూడా కరెక్టే. స్నానం చేయనప్పుడు పర్ఫ్యూమ్ వాడతారని చెప్పారు, కానీ హైయెస్ట్ మెంబర్స్ చెప్పింది ఏంటి అంటే ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు. ఓకే, ఆప్షన్ ఏ సినిమా పేపర్. ఆప్షన్ బి రాశి ఫలాలు. ఆప్షన్ సి స్పోర్ట్స్. ఆప్షన్ డి ఆరోగ్య చిట్కాలు. న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజీ ఏది? సినిమా. ఓకే, న్యూస్ పేపర్ చూడగానే ముందుగా ఓపెన్ చేసే పేజీ ఏంటి అంటే సో సురేఖ మేడం సో స్పోర్ట్స్ అనుకున్నారు పాపం, కానీ స్పోర్ట్స్ అనేది ఆడటానికి ఇష్టపడుతున్నారు కానీ చదవటానికి ఇష్టపడలేదు. సారీ, సినిమా పేపర్. ఏ హీరోయిన్ ఏ సినిమా చేస్తుంది, ఏ హీరో సినిమా చేస్తున్నాడు? సారీ, చూడటం. బి ఫోన్ మాట్లాడటం. సి ఊరికినే హార్న్ కొట్టడం. డి అద్దంలో ఫేస్ చూసుకోవటం. అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పులు ఏంటి? దిక్కులు చూడటం. ఎస్, అబ్బాయిలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా చేసే తప్పు ఏంటంటే దిక్కులు చూడటం అని చెప్పడం జరిగింది. సినిమా పేరుంది, దిక్కులు చూడక రామయ్య సినిమా పేరుంది. సో ఆ పేరు గుర్తొచ్చినట్టుంది, కానీ మీరు దిక్కులు చూడటం అనేది రైట్ ఆన్సర్ అనుకున్నారు. అదే రైట్ ఆన్సర్ అవ్వలేదు. సారీ, ఊరికి హార్న్ కొడుతుంటారు.
పక్కవాడిని గెలకం. ఆప్షన్ బి ముచ్చట్లు పెట్టడం. ఆప్షన్ సి సెల్ ఫోన్ వాడటం. ఆప్షన్ డి దొంగతనంగా చేయడం. ఓకే, లెసన్ చెప్తున్నప్పుడు స్టూడెంట్స్ చేసే ఆకతాయి పనులు ఏమిటి? పెట్టడం. నువ్వు చేసేది చెప్పినావురా? వీడు కౌశిక్ గారు ముచ్చలు పెట్టని చెప్పిండి. ఎవరెవరు వెళ్తారు మేడం? టీచర్స్ జాగ్రత్త చూసుకోండి. సో కౌశిక్ ఏం చేశాడు అంటే ముచ్చట్లు పెట్టడం సార్ అని చెప్పేసి గట్టిగా అరుస్తా ఉన్నాడు. ఓకే, ముచ్చట్లు పెట్టడం అనేది రైట్ ఆన్సర్ అనుకున్నారు, కానీ అదే రైట్ ఆన్సర్. ముచ్చట్లు పెట్టి షాపింగ్ లో ఆఫర్స్ గురించి. ఆప్షన్ బి పక్క వాళ్ళ మీద వచ్చిన గాసిప్స్ గురించి. ఆప్షన్ సి ఎవరన్నా ఇచ్చిన గిఫ్ట్స్ గురించి. ఆప్షన్ డి సినిమాలో ట్విస్ట్ల గురించి. సో ఏ విషయం తెలిసినప్పుడు దానిని పక్క వాళ్ళతో షేర్ చేసుకోకుండా అస్సలు ఉండలేము. కానీ ఎవరికి చెప్పొద్దంటావు, వాళ్ళు మాత్రం అంతమంది. ఓకే, నాకేమంటారా? యా, పక్క వాళ్ళ మీద వచ్చిన గాసిప్స్ గురించి అని ఆన్సర్ చేయడం జరిగింది. షాపింగ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్స్ ఉన్నాయి, సినిమాలో ట్విస్ట్లు ఉన్నాయి, కానీ పక్క వాళ్ళ గాసిప్స్ అని చెప్పేసి మేడం చెప్పడం జరిగింది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందో కాదా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఎస్, ఇస్ ద రైట్ ఆన్సర్. చదువుకోమన్నప్పుడు. ఆప్షన్ బి త్వరగా నిద్ర పొమ్మన్నప్పుడు. ఆప్షన్ సి హెయిర్ కట్ చేయించుకోమన్నప్పుడు. ఆప్షన్ డి ఇంటి పనులు చేయమన్నప్పుడు. ఇటువంటి పనులు చెప్తే యూత్ చేయటానికి అసలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎటువంటి హెయిర్ కటింగ్ లాక్ అబ్బా. ఓకే, హెయిర్ కట్ చేసుకోమన్నప్పుడు, కానీ 4 కూడా ఆన్సర్సే. సార్ ఇమీడియట్ గా అసలు టైం తీసుకోకుండా 2 సెకండ్స్ లోనే ముగిచ్చేద్దాం అనుకున్నారు, కానీ అదే ముగింపు పలికింది. సారీ, ఇంటి పనులు చేయమన్నప్పుడు. హైయెస్ట్ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే ఇంటి పనులు చేయమన్నప్పుడు. సక్సెస్ఫుల్ గా సెకండ్ రౌండ్ అయిపోయింది. ఒక్క 5 minutes సో టీచర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం రియల్స్ ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఒక్కసారి రాంబాబు సార్ ఎలా ఉంది మీ మాటలో ఒకసారి సార్ వీడియో. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కరస్పాండెంట్ చారీ సార్ గారికి, మేడం గారికి, అదే చక్రీ సార్ గారు అందరికీ ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కానీ సంతోషం రాదు. ఎందుకంటే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే మీకు అందరికి తెలిసిందే, సీరియల్ వస్తూ ఉంటుంది, టీవీలలో చూస్తూ ఉంటే మీలో ఎవరు కోటీశ్వరుడు. సేమ్ ఇదే క్విజ్ ప్రోగ్రామ్. టెన్షన్ పడతా అన్ని తెలిసిన విషయాలు, అన్ని ఆన్సర్ కరెక్టే ఇప్పుడు ఉంది. మీకు కృతజ్ఞత తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ చాలా బాగుంది. పిల్లలకి మంచి ఉత్సాహంగా ఈ క్విజ్ ప్రోగ్రామ్ ఇలాంటివి మంత్లీ 1 or 2 ప్రోగ్రామ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ అండ్ నైస్ ప్రోగ్రామ్, మోర్ దెన్ ఎక్సైటింగ్. అంటే ఈ ప్రోగ్రామ్ వల్ల కొంచెం తెలియనివి కూడా తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళలో ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇంకా ఇలాంటివి ఇంకా చేయండి సార్. క్వశ్చన్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎగ్జాల్టింగ్ అనిపించింది. కొంచెం మా టీంకి వచ్చినప్పుడు మాత్రం హార్ట్ డాబ్ 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 కట్టుకుంటుంటే సూపర్ నైస్. చాలా థ్యాంక్స్. అండ్ పిల్లలు అండ్ టీచర్స్ కూడా నెక్స్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది, ఏమన్నా చెప్పాలి అని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతారు. సో చదువు ఒకటే కాకపోయినా ఇలాంటివన్నీ పడుతున్నప్పుడు టీచర్స్ కి పిల్లలకు కూడా చాలా రిలీఫ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ.
So I hope you guys like this video. So please like, share, comment and subscribe to our channel Lakshmi Chakra Vlogs, and don't forget to press the bell icon. Bye guys.